హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. నిన్న వరలక్ష్మి పూజ వీడియో పెట్టాను కదండి, అయితే అది మండే పెట్టాలన్నమాట వీడియో. అయితే ఇక్కడ గుజరాత్ లో మండే ఏమైందంటే ఫుల్ వర్షం అండి. అసలు ఎంత వర్షం అంటే మార్నింగ్ నుంచి కురుస్తానే ఉంది నైట్ వరకు ఏంటంటే ఇంకా నైట్ అంతా కురుస్తానే ఉంది అనమాట. స్టిల్ ఇప్పుడు దాకా వర్షం ఇంకా పడతానే ఉంది. 3 days నుంచి వర్షాలు ఉన్నాయి గుజరాత్ లోని. చాలా ఎక్కువ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. రోడ్లు కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి. అయితే పిల్లలు కూడా స్కూల్స్ హాలిడే అండి. అయితే మండే పెట్టాలి కదా వీడియో. మండే నా ఫోన్ మార్నింగే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి కూడా లేదనమాట. సో నైట్ ఎప్పుడో 9 o'clock అయితే వచ్చిందండి. ఇంకా అప్పుడు వీడియో అప్లోడ్ చేయలేడు కదా. యాక్చువల్లీ చెప్పాలంటే వీడియో అప్లోడ్ చేసే ఉంది. దాని థంబ్నెయిల్, టైటిల్స్ ఇవన్నీ ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వలేదన్నమాట. పిల్లలు మార్నింగ్ లేసి ఫోన్ చూసారా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా తర్వాత కరెంట్ కూడా లేదు. ఇంకా అందుకే ఆ రోజు అయితే ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాము. మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు, పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు. మా హస్బెండ్ అయితే ఇంకా మార్నింగ్ నుంచి పిల్లల్ని అయితే చదివించడం స్టార్ట్ చేశారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మేమైతే ఆడుకున్నామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. కాకపోతే మీకు చూపించడానికి నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు, ఇంకా వీడియో ఏమీ లేదనమాట. మెయిన్ స్క్రీన్ చూడడానికి మనకి ఏమీ లేదు కాబట్టి మేము ఇలా ఎంజాయ్ చేసాము. అదే కరెంటు లేకపోతే టీవీ ఏదైనా ఉన్నా సరే ఇంకేదో మూవీ పెట్టుకుని చూద్దామేమో అనిపించింది నాకైతేని. సో కృష్ణాష్టమి కదండి, మీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి రోజునే మాకు ఇక్కడ కరెంట్ లేదు, ఫోన్ ఛార్జింగ్ కూడా లేదనమాట. సో ఇది వచ్చేసి సాటర్డే వీడియో, అంటే వరలక్ష్మి పూజ అయిన నెక్స్ట్ డే అనమాట. సో ఈ రోజు అయితే అమ్మవారిని అయితే తీసేసానండి, చూసారు కదా. ఇంకా అమ్మవారిని తీసేసి ఇంక దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. మనం కలసం పెట్టుకుంటాం కదండి, కలసం మీద పెట్టుకున్న కొబ్బరికాయ దేవుడి దగ్గర అయితే కొట్టేసుకోవాలన్నమాట. సో అందుకే ఈ రోజు దీపారాధన చేసుకొని ఇంకా కలసం మీద పెట్టుకున్న కొబ్బరికాయని ఇంకా అమ్మవారు అంటే దేవుడి దగ్గర అయితే కొట్టేశాను. ఇంకా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ మనం పచ్చళ్ళలోకి లేకపోతే కర్రీలోకి వాడకూడదంటే అండి. సో నేను ఏం చేశాను అన్నది నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను. అది మాత్రం కర్రీలోకి గట్రా వాడకూడదంట. సో అందుకే అది సెపరేట్ గా అయితే ఇంక దేవుడి కాడ అయితే ఉంచేసాను. అయితే నిన్న గారెలు బూరెలు వేసాను కదండి, చెప్పాను కదా నిన్న ఎంతెంతో వేయట్లేదు, తక్కువ వేసానని చెప్పేసి. సో నిన్న మా హస్బెండ్ అయితే బూరెలు తినలేదండి. ఆయన ఒకటి కూడా టేస్ట్ చేయలేదన్నమాట. నేను ఒక 10 వేసాను కదా, ఇంకా ఆయన ఒకటి కూడా టేస్ట్ చేయలేదు. అయితే ఇంక ఈ రోజు వేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది దొండకాయ పచ్చడికి అయితే ఫ్రై చేసుకున్నానండి. దొండకాయ ఇంకా వేరుశనగుళ్ళు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంకా చల్లారి లోపల గారెలు అయితే వేస్తున్నానండి. చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. దొండకాయలో వేరుశనగుళ్ళు వేసుకుని చట్నీ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉందన్నమాట. అయితే ఈ రోజు నేను గారెలు ఇంకా బూరెలు అయితే వేస్తానన్నాను కదండి. బూరెలు వచ్చేసి ఈవినింగ్ వేద్దాము, మార్నింగే ఎందుకులే అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఏమైందంటే నా దగ్గర గారెల పిండి కొంచెం ఉంది. సో పిల్లలు అప్పుడే ఆకలిని స్టార్ట్ చేశారండి. సరేలే ఫస్ట్ వాళ్ళు గారెలు వేసి ఇచ్చేద్దామని చెప్పేసి గారెలు వేస్తున్నాను అనమాట. అయితే బూరెల పిండి కలిపాను కదండి నిన్న, అందులో ఏంటంటే ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి పునుగుల కింద వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఇక చట్నీ అయితే పక్కన మిక్సీ ఆడుతున్నాను, పక్క నుంచి అయితే గారెలు వేస్తున్నాను అనమాట. మల్టీ టాస్కింగ్ అయితే చేస్తున్నాను. మా పిల్లలు అయితే ఆకలిని స్టార్ట్ చేశారండి. వాళ్ళు బ్రష్ చేశారనుకోండి ఇంకా ఆకలి అంటారనమాట. ఇంక అందుకే ఇంకా ఫాస్ట్ గా ఒకటి ఆ పక్కన ఒకటి ఈ పక్కన వేస్తా ఉన్నాను. ఈ లోపల గారెలు అయితే అయిపోయినాయి, అలాగే చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి, చాలా బాగున్నది అనమాట. ఇంక ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి వేసేస్తున్నానండి. ఇంకోటి గారెలు అయితే ఇవే వచ్చినాయి, ఇవైతే అందరికీ సరిపోవు కదా, అందుకే ఫస్ట్ అయితే వాళ్ళకి వేసి ఇచ్చేస్తున్నాను. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారు, ఎక్కడికో పని ఉందని చెప్పేసి వెళ్ళారనమాట. ఇంకా ఆయన రావడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, ఇంక ఈ లోపల పిల్లలకి వేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా పిల్లలకి అయితే వేసి పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా బూరెల పిండి ఉన్నదన్నాను కదండి, అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇట్లని పునుగుల కింద అయితే వేస్తున్నాను అనమాట. సో ఇట్లతోటి బూరెలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా నా దగ్గర పిండి అయితే ఉన్నదనమాట. అంటే నిన్న రుబ్బాను కదండి బూరెల పిండి, అది ఇంకా ఉన్నది. సరేలే అందులో వరిపిండి కలిపి సాయంత్రం బూరెల కింద వేద్దాము, ఇప్పుడైతే ఇట్లని పునుగుల కింద వేసేద్దాము, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ లేదు కదని చెప్పేసి ఇట్లని అయితే ఇలా పునుగుల కింద అయితే వేసేసానండి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది అనమాట. అయితే నిన్న దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని తీసేసాను కదండి, అప్పుడు ఏంటంటే నుసు పురుగులు వచ్చేసినాయి అనమాట. అంటే చిన్న పురుగులు అయితే వచ్చేసినాయి. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కూడా బయటే ఉన్నాయి, గిట్ల మీద కూడా చిన్న నుసు పురుగుల్లా ఉన్నాయి, అవి కూడా పడిపోతున్నాయి. ఇంకెందుకే అవి బాగా వాష్ చేసి ఇంక ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తున్నానండి. ఫ్రిడ్జ్ మీరు గమనించారా, ఫ్రిడ్జ్ ఇంకో వైపుకి అయితే మార్చేసాను అనమాట. ఎందుకంటే అప్పుడు అక్కడ అమ్మవారిని పెట్టాను కదా, అమ్మవారిని పెట్టానని చెప్పేసి ఈ విధంగా సింక్ పక్కన అయితే పెట్టాను. కాకపోతే ఇక్కడ చాలా ఇరుగ్గా అనిపించింది అండి ఫ్రిడ్జ్. ఆ ప్లేస్ లో ఉంటేనే బాగుంది
బాగుండు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ నాకు ఫ్రీగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు అదొక ఏదో ఒక బండరాయి తెచ్చిపెట్టినట్టు ఉన్నదనమాట పక్కనైతేని. చాలా అడ్డుగా అనిపించింది. సో అయితే ఇక్కడ ఇత్తడి సామాన్లన్నీ మార్నింగే తోమేసి పూజ అయితే చేసుకున్నానండి. దీపారాధన చేసుకున్నాను కదా. ఇది కలశం మీద ఉన్న సొంబు అనమాట, ఇత్తడి సొంబు. సో ఇంక దాన్ని అయితే క్లీన్ చేయలేదు. ఇప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసి పక్కనైతే పెట్టేశాను. అయితే నిన్న బూర్లు ఇంకా పులిహోర ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేశాను కదా. గ్యాస్ అంతా కొంచెం చిరాకు అయిపోయింది అనమాట. సో వంట చేసే ముందు ఒకసారి స్టవ్ క్లీన్ చేసుకుందామని చెప్పేసి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. అయితే ఇక్కడ కిటికీ వైపు అంటే కిటికీ ఎదురుగుండా ఫోన్ పెడితే ఏంటంటే చీకటిగా వస్తుంది అనమాట. చాలా చీకటిగా వస్తుంది. అదే కిటికీలో ఫోన్ పెట్టాను అనుకోండి విండోలోని, ఈ విధంగా బాగా క్లారిటీ కింద వస్తుంది అనమాట. అంతే కదండి, ఫోన్ మీద ఎలుగు పెడితే చీకటిగానే వస్తుంది కదా. ఫోన్ వెనకాల నుంచి ఎలుగు మన మీద పడితే మాత్రం క్లారిటీ మాత్రం బాగా వస్తుంది. అయితే ఇక స్టవ్ అయితే క్లీన్ చేసాను. క్లీన్ చేసిన తర్వాత ఇంకా బియ్యం కడిగేసి పెట్టేశాను అనమాట. ఫస్ట్ దగ్గర దొండకాయలు ఉన్నాయండి. అలాగే నిన్న దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా. సో ఆ కొబ్బరికాయ కొట్టింది ఏంటంటే నేను ఇప్పుడు దొండకాయలో వేస్తున్నాను. దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాను. అలాగే పచ్చెనగపప్పు కొబ్బరికాయ ఫ్రై చేస్తున్నాను అనమాట. అయితే నిన్న శనగపప్పు ఉడకబెట్టాను కదండి, ఆ వాటర్ నేను పాడేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఇప్పుడు దాంతో అయితే చారు పెడుతున్నాను అనమాట. సో ఈ రోజు రెసిపీస్ వచ్చేసి కొబ్బరికాయ దొండకాయ ఫ్రై అలాగే శనగపప్పు కొబ్బరికాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. నిన్న ఉడకబెట్టిన శనగపప్పు వాటర్ తో చారు అయితే పెడుతున్నాను అనమాట. సో దానికోసం అయితే చింతపండు తీసుకుంటున్నాను. నేనైతే చింతపండు అయితే ఫ్రిడ్జ్ లో పెడుతున్నానండి. సో ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు వెంటనే తీయాలంటే చాలా కష్టం అనమాట. ఇలా నొక్కడిపోయి గట్టి గట్టిగా అయిపోయి ఉంటుంది. అది కాసేపు లాగి అప్పుడు నానబెడతాను. సో ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేశాను. అలాగే నిన్న కొబ్బరికాయ కొట్టాను కదా దేవుడి దగ్గర, అదైతే నేను ఫ్రిడ్జ్ లో పెట్టానండి. మనకి ఫ్రిడ్జ్ లో పెడితే ఏంటంటే కొబ్బరి చిప్ప బాగా ఊడొచ్చేస్తుంది అనమాట. మనం అంత కష్టపడిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కొంచెం ఇలా కదిపామంటే చాలు మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. నేను నిన్నే పెట్టేశాను కాబట్టి ఈ రోజుకి బాగా దూడొచ్చేసింది. అయితే కొబ్బరికాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మనకి కోరినట్టు అయితే వచ్చేస్తుంది. ఈ లోపల నేను స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత వేరుశనగలు అయితే వేసుకున్నానండి. ఫస్ట్ వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత అందులో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీరు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి, కరివేపాకు వేసుకోండి, బాగుంటది. నా దగ్గర ఎండుమిర్చి ఇంటికాడ నుంచి తీసుకొచ్చాను కదండి, అవి పురుగు పెట్టేసినాయి అనమాట. కేజీ కాదు అర కేజీ తెచ్చాను అనమాట నేను. అవన్నీ పాడేయవలసి వచ్చింది. సో అవైతే పాడేసానండి. తర్వాత వచ్చేసి ఇందులో దొండకాయలు అయితే వేసాను అనమాట. ఇలా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటది దొండకాయ, అందుకే దొండకాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. దొండకాయ అయితే ఆల్మోస్ట్ ఇంక ఫ్రై అయిపోయిందండి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా అలాగే ముందుగా తురుముకున్న కొబ్బరికాయ తురుము కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసామంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఎక్కువ సేపు ఫ్రై చేసామనుకోండి కొబ్బరికాయ అయితే మాడిపోతుంది. అందుకే మనం ముందుగానే దొండకాయ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనకి కొబ్బరికాయ అయితే వేసుకోవాలన్నమాట. కొబ్బరికాయ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా దొండకాయ కొబ్బరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసాను. ఈ రోజు సాటర్డే కదా, విరాజ్ అయితే స్కూల్ కి వెళ్ళాడు. ఇంకా విన్ను అయితే ఇంటికాడే ఉంటది. విన్ను ఉన్నా సరే డ్రాయింగ్ ఏదో ఒకటి వేసుకుంటా ఉంటది అనమాట. ఇంకా అది ఆడుకుంటా ఉన్నది. ఈ లోపల నేను కిచెన్ లో నా పనులన్నీ చేసుకుంటున్నాను. ఈ రోజు కొంచెం రెసిపీస్ ఎక్కువ అయినాయి అనమాట. చెప్పాను కదండి, చారు ఇంకా దొండకాయ ఫ్రై శనగపప్పు ఫ్రై చేస్తున్నానని చెప్పేసి. సో ఇంకైతే విన్ను డ్రాయింగ్ అయితే వేస్తుంది. ఇంక ఈ లోపల నేను శనగపప్పు కొబ్బరికాయ ఫ్రై కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో అయితే నేను ఇక్కడ కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా మినపప్పు వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. మీరు పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వేయలేదనమాట. అయితే ఇంకేంటి ఈ పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న శనగపప్పు అయితే వేసేసుకుంటున్నాను. నేను వాటర్ తో వేసేసుకుంటున్నాను. వాటర్ ఏం అవసరం లేదు, మళ్ళీ వాటర్ వేస్ట్ గా పాడేయాలని చెప్పేసి నేనైతే వాటర్ తో సహా అయితే వేసేసాను అనమాట. సో శనగపప్పు ఉడికించిన శనగపప్పు వేసుకుని అందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు అయితే వేసుకుని ఆ వాటర్ ఇంకిపోయి దాకా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ముందుగా తురుముకున్న కొబ్బరికాయ తురుము కూడా వేసుకుని ఇంకా ఇది కూడా ఒక 2 మినిట్స్ అంతే. మనకి ఎక్కువ సేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ సేపు ఫ్రై చేసామంటే కొబ్బరికాయ మాడిపోతుంది అనమాట. మాడిపోయిందంటే టేస్ట్ వేరేగా అయిపోతుంది. సో అంతేనండి, శనగపప్పు కొబ్బరికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఈ రోజు లంచ్ కి వచ్చేసి దొండకాయ కొబ్బరికాయ ఫ్రై ఇంకా శనగపప్పు కొబ్బరికాయ ఫ్రై ఇంకా చారు రైస్ అనమాట. ఇవన్నీ ప్రిపేర్ చేసినప్పటికీ సింక్ లో అయితే ఇన్ని గిన్నెలు
అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. సో ఇది చేయడానికి ఎంత టైం పట్టిందో ఇప్పుడు తోమడానికి కూడా అంతే టైం పడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే అవుతుందండి. ఇంక 3 అయినప్పుడు కట్టుకెళ్ళి స్కూల్ నుంచి అయితే వచ్చారనమాట. చెప్పాను కదా వర్షం ఆల్రెడీ సాటర్డే నుంచి స్టార్ట్ అయ్యింది. కాకపోతే సాటర్డే అంత లేదనమాట. అంటే మార్నింగ్ నుంచి అంత లేదు కానీ ఏదో మధ్య మధ్యలో ఒక్కోసారి అలా కురుస్తా ఉన్నది. వీళ్ళు కరెక్ట్గా స్కూల్ నుంచి వచ్చినప్పటికి వర్షం అయితే వస్తుందన్నమాట. ఇంక రెయిన్ కోట్లు వేసుకుని వచ్చేసారు. ఇంక ఇలా రాగానే ఇంక మేము కూడా లంచ్ అయితే తినడం అయితే స్టార్ట్ చేసామండి. మేము లంచ్ పూర్తయినప్పుడు మాకు 4 అయితే అయ్యిందనమాట. ఇంకోండి వర్షం అయితే ఇంకా వస్తానే ఉన్నది. ఇక్కడైతే గేదెలు వెళ్తున్నాయి కదండి. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట గేదెలు ఆవులని. అంటే ఇక్కడ మేమున్న సైడ్ ఉండవు కానీ విరాజాల స్కూల్కి వెళ్ళే దారులు అయితే చాలా ఉంటాయి. ఆర్డర్ చేశారా? నీకు ఆర్డర్ చేసానని చెప్తుంది నాదా? ఇది నేను ఆర్డర్ చేశాను. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నావు. నాకు నిజంగా తెలియదు. నేను బిల్డప్ ఏమి లేదు. నాకు నిజంగా తెలియలేదు. దీని చేసేది అవ్వట్లేదా? హాఫ్ ఇంచ్ ఉంటుంది. అప్పుడు ఫిట్ అవుతుంది. పెద్ద కొట్టం ఉంటేనే ఫిట్ అవుతుంది. అది హాఫ్ ఇంచ్ అయితే వెళ్ళాలి కదా పైకి కడతానికి. చూద్దాం అది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇది ఒక ట్యాప్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అయితే నాకు తెలియదు ఈ ట్యాప్ వచ్చినట్టు. మా హస్బెండ్ నన్ను కోడ్ అడిగారు, నీకు కోడ్ వస్తుంది చెప్పంటే చెప్పాను అనమాట. ఆయన ఏమన్నారు, దేనికి నాకు ఎందుకు వస్తుందని అడిగితే, లేదు నీ నెంబరే ఇచ్చాను, బై మిస్టేక్ నెంబర్ ఇచ్చేసానని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి నేను కోడ్ చెప్పాను. అయితే మళ్ళీ వచ్చి నా దగ్గర ఇదిగో నీకే సర్ప్రైజ్గా ఆర్డర్ చేశానని చెప్పేసి నాకు ఇచ్చారనమాట. ఏంటి నా కోసం ఆర్డర్ చేశారా అని చెప్పేసి నేను వీడియో ఆన్ చేసి మరి నేను మా హస్బెండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారండి అని చెప్పేసి చెప్తున్నాను అక్కడ. అయితే అది తీరా ఓపెన్ చేసి చూస్తే అది నేను ఆర్డర్ చేసిందే. అయితే మా హస్బెండ్ ఏమంటున్నారంటే, నీకు తెలియదా నువ్వు బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. నేను అసలు అలా అనుకోలేదండి, అది నాకే వచ్చిందని చెప్పేసి అదే చెప్తున్నాను అక్కడ. నేను అసలు అనుకోలేదు, నాకు అసలు ఆలోచనే లేదని చెప్పేసి చెప్తున్నాను. అయితే బూర్లు వేస్తానన్నాను కదండి, ఇంక ఈవినింగ్ అయితే బూర్లు వేస్తున్నాను. ఈ ట్యాప్ ఎందుకు ఆర్డర్ చేశానంటే, మాది ఉన్న సింక్ కాడ ట్యాప్ వచ్చేసి లోన్ కంటే ఉంటుంది అనమాట, గోల్లో కంటే ఉంటుంది. ఏదైనా పెద్ద గిన్నెలు కడిగామనుకోండి చాలా కష్టం అయిపోతుంది. మీరే చూడండి అది ఎంత లాంగ్ ఉన్నదో. సో అందు గురించి అని ట్యాప్ అయితే ఆర్డర్ చేశాను. ఇది చాలా రీజనబుల్ కాస్ట్ లో వచ్చింది అనమాట. 80 రూపీస్ ఎంతో పడింది అంతే. సో అది బాగా వర్క్ అవుతుంది. సో ఇంకా అదైతే ఫిక్స్ చేసేసారు. ఇంకా తర్వాత వచ్చేసి బూర్లు అయితే వేస్తున్నాను. ఇక్కడ నేను బూర్లు వేస్తుంటే మా హస్బెండ్ వేడివేడిగా తింటా ఉన్నారనమాట. నేను నిజంగా నాకు ఏదో ఆర్డర్ చేశారేమో అనుకున్నానండి, కాకపోతే అది నాకు కాదు. తీరా చూస్తే అది ఏంటది ట్యాప్ అయితే వచ్చింది అనమాట. అది నేను ఏదో ఫీల్ అయిపోయాను, నా కోసం ఆర్డర్ చేస్తారేమో అని చెప్పేసి. నాకైతేనండి ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లన్నా సర్ప్రైజ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నన్ను మా హస్బెండ్ ఎప్పుడైనా అలా చేస్తారేమో అని చూస్తాను కానీ, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ అలాంటివి ఏం జరగవు. ఏదన్నా ఉంటే డైరెక్ట్ చెప్తారు, లేకపోతే నువ్వే తీసుకొని చెప్పేసి చెప్తారు తప్ప నాకు అలాంటిది ఏం చేయరు. ఒక 2 సార్లు చేశారు, అది మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట. అది నా వల్లే ఫ్లాప్ అయిపోయింది. సో అది ఏంటన్నది చెప్తానులేండి తర్వాత ఎప్పుడన్నాని. నేను మాత్రం ఇస్తానండి, మా హస్బెండ్ తెలియకుండా నేను సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే చాలా ఇచ్చాను. మీరు ఆల్రెడీ చూస్తే అక్కడ గోడ మీద ఫొటోస్ కూడా ఉంటాయి కదండి, అవన్నీ నేను ఇచ్చినాయే. అంటే ఎన్నో కాదు, 2 ఇచ్చాను. ఇంకా అలాంటివి కాకుండా ఇంకా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్లు అయితే ఇచ్చాను అనమాట. సో అది ఇంకోటి బూర్లు అయితే అయిపోయింది. ఇంకా అందరం కూర్చుని అయితే వేడివేడిగా, బయట వర్షం పడుతుంది, ఇంకా వేడివేడిగా బూర్లు అయితే తింటున్నాము. మా అమ్మాయి నిన్న ఒక బూర్ నోట్లో పెట్టలేదు, ఈ రోజైనా బలవంతంగా డాడీ తినిపిస్తే అప్పుడు తినింది అనమాట. అప్పుడు టేస్ట్ నచ్చింది. సో అదనమాట. ఇంకా రేపొద్దుటే కలసం మీద పెట్టిన కొబ్బరికి ఏం చేశాను అన్నది రేపొద్దుట వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.